హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణమ్మ కిచెన్. ఈరోజు రాణమ్మ కిచెన్లో అయితే నేను మసాలా పూరి ప్రిపేర్ చేశాను. మసాలా పూరి అయితే అసలు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పిల్లల కోసం ఇట్లా ప్రిపేర్ చేయండి ఈవినింగ్ టైము. ఈ పూరీల కోసం ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని దానిలోకి ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు శనగపిండి వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు ఉప్మా రవ్వ వేసుకోవాలి, సుజీ రవ్వ. అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం కారం కూడా వేసుకోవాలి. కొంచెం గరం మసాలా, కొంచెం ఇంగువ కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మొత్తం అన్నీ బాగా కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అన్నీ చేతితో బాగా కలుపుకుంటే బాగా కలుస్తాయి. మనం వేసిన ఉప్పు కారం అన్నీ ఇలా కలుపుకొని ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఈ నెయ్యి బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనం వేసిన నెయ్యి పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఒక స్పూన్ కస్తూరి మేతి వేసుకోవాలి. ఇలా కస్తూరి మేతి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పూరీలోకి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం మధ్యలో ఇట్లా హోల్లా చేసుకొని వేడి నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి పిండిని. ఇలా వేడి నీళ్ళు పోసుకొని కలుపుకుంటే పూరీలు బాగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోవాలి పిండిని. పూరీలు అయితే చాలా బాగుంటాయి మసాలా పూరీలు. ఇలా పిండి అంతా ఇట్లా బాగా చపాతీ ముద్దలా కలిపేసుకోవాలి. మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే పూరీ కూడా అంత బాగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఇలా రౌండ్గా చేసేసుకొని పిండంతా పైన ఒక గిన్నె లాంటి దాన్ని ఇట్లా బోర్లించుకుంటే సరిపోతుంది. ఒక 15 నిమిషాలు పిండికి రెస్ట్ ఇవ్వాలి. ఇట్లా 15 నిమిషాలు అయిపోయిన తర్వాత పిండిని ఇంకొకసారి కొంచెం కలుపుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకొని 2 చేతులతోటి ఇట్లా రౌండ్గా తిప్పుకుంటూ చేసుకోవాలి. చేసుకొని మనకు కావాల్సినంత సైజులో పిండిని తీసుకోవాలి. తీసుకొని కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని పిండిని ఇట్లా రౌండ్గా చేసుకోవాలి. ఇట్లా చేతికి ఆయిల్ రాసుకొని చేసుకుంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది. పూరీలు సాఫ్ట్గా వస్తాయి, ఎక్కడ పగుళ్ళు లేకుండా. ఇట్లా చపాతీ పీట తీసుకొని ఇట్లా చపాతీలా చేసేసుకోవాలి. మందంగా చేసుకోవాలి. కొంచెం చేసుకొని మనకు కావాల్సిన సైజులో ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పూరీ చేసేటప్పుడు మనం పక్కన పెట్టుకున్న పూరీలు వాటి మీద మూత పెట్టుకొని ఉంచుకోవాలి, పిండి ఆరిపోకుండా. ఇలా నీట్గా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న ఆయిల్లోకి పూరీని వేసుకొని ఇట్లా పైన ఆయిల్ చల్లుకుంటూ పూరీని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఆయిల్ చల్లుతూ ఉంటే పూరీ బాగా పొంగుతూ పైకి తేలుతూ ఉంటుంది. మంటను మీడియంలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి 2 వైపులా.
చూసారు కదా ఫ్రై అయిపోయింది. తినడానికైతే చాలా బాగుంటాయి. క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. అలా ఆయిల్ చల్లుతూ ఉంటే పూరి చూసారు కదా ఎట్లా పొంగుతున్నాయో. ఇలా రెండు వైపులా బాగా పూరీని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా చేసి పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. తప్పకుండా ట్రై చేసి ఎట్లుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఛానల్ చూస్తే రాణమ్మ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.